అవసరం ఉంది అధ్యక్ష. ఎంతసేపు మాట? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మీరేదో క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మాట్లాడుకుంటే పోవడం వల్ల వాకౌట్ చేస్తారు అధ్యక్ష. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడారు. నిజం మీదే ధైర్యం ఉండాలి అధ్యక్ష. నిజం ఉండే ధైర్యం ఉండాలా? ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వారికి నిజం వినే ధైర్యం ఉండాలా? బురద చల్లిపోయారని, లేదా వాళ్ళ వాదనలో పస లేదని, లేదా వాళ్ళ దీంట్లో ఇది లేదనే విషయాన్ని నేను చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. గిరిధర్ గారు కూర్చోండి. నా కూర్చోండి కూర్చోండి కూర్చో. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఇదేమన్నా సభ లేకపోతే మీరు మాటి మాటికి ముందుకు వచ్చి గొడవ చేయటానికి కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడతారు, మంత్రి గారు మాట్లాడతారు, మీరు ఎందుకు లేచి వస్తున్నారు? కరెక్ట్ కాదు. కూర్చోండి. తప్పు. బీ పేషెన్స్ అండ్ బీ డిసైడ్. కాబట్టి ఫైనల్గా మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా అభిప్రాయాన్ని ఈ సభకు చెప్తున్నాం. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళకి తాకట్టు పెట్టి మీ తాలూకా స్వభావం కోసం, సొంతం కోసం, మీ తాలూకా ఉన్న మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాబేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము. అధ్యక్ష పారిపోతున్నారు అధ్యక్ష, పారిపోతున్నారు అధ్యక్ష. ధైర్యం ఉండాలి అధ్యక్ష, ధైర్యం ఉండాలి అధ్యక్ష, ధైర్యం ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అధ్యక్ష. అధ్యక్ష పూర్తిగా అవాస్తవాలు మాట్లాడలేరు అధ్యక్ష. మొట్టమొదటి ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు లేవని ఒక అవాస్తవం మాట్లాడారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం మీరు చూస్తే PPPinIndia.gov.in పోర్టల్కి వెళ్ళి వాళ్ళు చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ దేశంలో 8,44,000 కోట్ల పనులకి ఇవాళ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పీపీపీ మోడల్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో పీపీపీ మోడల్లోనే నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఆ విషయం తెలుసు. ఆ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉండవనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఏ దేశంలో లేదని ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పారు అధ్యక్ష. వాస్తవాలు వేరేగా ఉన్నాయి అధ్యక్ష. పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు కొన్ని చెప్తాను అధ్యక్ష. మధ్యప్రదేశ్లో 5 ప్రాంతాల్లో, భోపాల్లో, ఇండోర్లో, జబల్పూర్లో, బాలాఘాట్లో, కట్నీలో ఇదే నేను చెప్పిన డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అది లీజ్ పీరియడ్ 99 సంవత్సరాలు ఉంటే మేము ఇక్కడ దాన్ని 33 సంవత్సరాలకు తగ్గించాం అధ్యక్ష. తర్వాత ఉత్తరప్రదేశ్లో 3 కాలేజీలు పీపీపీ నిర్మాణమై చాలా నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవల్ని కూడా అందిస్తున్న కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. అది షామ్లీ, సంబాల్, మహారాజ్గంజ్ అధ్యక్ష. అదేవిధంగా జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న చోట కూడా ధన్బాద్, దేవఘర్, గిరిడి